విహాన్ని మేము మోసం చేసామని బాగా ఏడుస్తున్నాడు. సారీ మోసం చేసామా. ఫ్రిడ్జ్ వెళ్తుంటే యాపిల్ కనిపించింది, యాపిల్ ఇవ్వకూడదు అనమాట. సో ఒకసారి ఆగరా అని చెప్పేసి ఈ యాపిల్ ప్లేస్లో దానిమ్మ పండు పెట్టేసిన అనమాట. దానిమ్మ పండు పెట్టేస్తున్నాం, మళ్ళీ వస్తాడు దానిమ్మ పండు తినడం అనమాట. ఫ్రిడ్జ్ లో ఒక బాక్స్ ఉంది, అందులో యాపిల్ ఉంటుంది. అది ఓపెన్ చేస్తుంటే వద్దు విహాన్ అని చెప్పాను. ఏడ్చుకుంటూ వెళ్ళిపోయాడు, అలిగాడు. సో నేనేం చేశానంటే యాపిల్ తీసేసి యాపిల్ ప్లేస్లో దానిమ్మకాయ పెట్టాను. వాడి దగ్గరికి వెళ్ళి ఆ బాక్స్ తెచ్చుకోపోరా అని చెప్పాను. ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి బాక్స్ ఓపెన్ చేశాడు. అర్థమైపోయింది నేను మార్చేశానని. ఇంతకుముందు ఎలా ఉండేవాడు అంటే ఓ యాపిల్ లేదా ఇందులో అని లైట్ తీసుకునేవాడు. ఇప్పుడు అమ్మో అమ్మాయి కంటే ఎక్కువ అలుగుతున్నాడు. దానిమ్మ పండు పెట్టినా లేదు నాన్న, అదే ఉంది. నేను ఇలా చేశానని సాడ్గా అనిపించిన వాడిలో ఎమోషన్స్ పోర్ట్రే అవుతున్నాయని కొంచెం హ్యాపీగా కూడా ఉంది. బాగా హర్ట్ అయిపోయాడు, బాగా ఏడ్చాడు. డాక్టర్ నటాషా క్యాంబెల్ గ్యాప్జెట్లో చెప్పేది కూడా ఇదే. ఏ కామ్ నర్వస్ సిస్టమ్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ గట్ హీలింగ్. ఈ ఒక్క యాపిల్ కంటే ఆ స్ట్రెస్ ఎక్కువ డ్యామేజ్ చేస్తుందని చెప్పేసి సారీ మోసం చేసామా. ఇస్తానా? సారీ మోసం జరిగిందా? సారీ చూసినట్టు చూసి నమ్మకం పోతుంది. ఇచ్చేస్తున్నా ఇంకా యాపిల్. అదా వాష్ చేసుకోవాలి, వాష్ చేసుకుని రాబో. వాష్ చేసుకొని స్టిక్కర్ పీకేయాలి. ఓకేనా? ఓకే ఆఫ్ చేయి. మాకు కూడా యాజ్ ఎ పేరెంట్స్గా అన్ని ఇవ్వాలని ఉంటుంది. వాడిని హర్ట్ చేసే ముందే మేము మమ్మల్ని ముందు హర్ట్ చేసుకుంటాం, మా మనసును చంపేసుకుంటాం. సో మొత్తానికైతే సాధించేశాడు. ఇచ్చాక చూడండి వాడి ఫేస్లో ఆ స్మైల్, ఏదో సాధించామన్నట్టు. పిల్ల రాక్షసుడు.